దేవుడు గడిచిన దినములన్నీ కూడా మరి ఈ రోజుకి మరొక దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ 2024 ఈ డిసెంబర్ 30వ తారీఖు వరకు కూడా దేవుడు చూపించాడు మనకి. దేవుడు మన సంవత్సరాలు వీమోచుండగా మనకు ఒక కోరిక ఉండాలి. మనకు ఒక కోరిక ఉండాలి. ఏంటి ఆ కోరిక? ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దావీదుకు ఉన్న కోరిక ఒకటి ఉంటుంది. ఆ దావీదు ఎప్పుడు దేవుని దగ్గర ఒక వరం అడుగుతాడు. బైబిల్ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథములో రాయబడింది. 24వ కీర్తన 4వ వచనం చూడండి. 27 27 అనుకుంటా 4వ వచనంలో నేను ఒక వరం అడిగి తిని అంటాడు. చదవండి. యెహోవా వద్ద ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు అయిన నా తండ్రి యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసుని మరుగు చేసి నాతో మీ బిడ్డతో మాట్లాడమని, వెనుగల చెవిని గ్రహించి కృప దయచేయమని మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ లైవ్ వస్తుంది చూడమ్మా. హల్లెలూయా. ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదుకున్న ఆశ ఏంటి? మనం అన్నీ అడుగుతాం. మన ప్రతిదీ ఈ లోకంలో ప్రతిదీ మనం అడుగుతూ ఉంటాం. కొన్ని మన జీవితంలో కొన్ని పొందుకోవచ్చు, కొన్ని పొందుకోపోవచ్చు. పొందుకునే సమయంలో కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకరోజు నీకు ఒక విజయం కలుగజేస్తాడు దేవుడు. వాటన్నిటిని తట్టుకొని నిలబడాలి. దావీదుకి ఎంతోమంది శత్రులు ఉన్నారు. మొదటి శత్రువు ఎవరు అంటే తన మామే శత్రువు. ఎవరు ఆయన మామ అంటే సౌలే తనకి శత్రువు. ఎన్నోసార్లు సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు తప్పించాడు. దుష్టుడు ఎప్పుడు కూడా వాడు బాణాలు వేస్తూనే ఉంటాడు. దుష్టుడు ఎప్పుడు విశ్వాస యొక్క జీవితంలో ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకానికి మనము వేరే ఉన్నాం. మన లోకానికి ఏమైనా ఉంటే వెలుగై ఉన్నాం. ఈ లోకానికి ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం కనుక మరి చీకటి ఊకుంటుందా? ఆ వెలుగు లేకుండా చేయాలి. నువ్వు వెలిగించబడడం దానికి ఇష్టం లేదు. నువ్వు వెలుగుగా ఉండడం ఇష్టం లేదు. దావీదుకి ఎక్కడొచ్చింది? గొలియాతుని జయించినప్పుడు ప్రజలందరూ ఏమన్నారు? సౌలుకి వేల కొలదని పొగిడారు, దావీదుకి 10,000 కొలదని పొగిడారు. అప్పుడు వచ్చింది. ఈరోజు మనుషుల జీవితాల్లో కూడా పొగిడేలకల్లా 5 మార్లు అనుకున్నాడా? ఎందుకంటే అంత గొలియాతు నేనే జయించలేకపోయాను అంటే ఆల్రెడీ అందులో ఎవరున్నారు? సౌల్లో దురాత్మ ఉంది. సౌలోది దురాత్మ కనుక వారలేవు. అది ఎప్పుడు కూడా మనిషిని నెమ్మదిగా ఉంచలేదు. నేను చాలా మందిలో చూస్తుంటాను. ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమందిలో పురుషుల్లో కనపడుతుంటుంది, కొంతమంది స్త్రీల్లో కనపడుతుంటుంది, కొంతమంది పిల్లల్లో కనపడుతుంటుంది. అది ఎంత ప్రయత్నం చేయాలంటే ఏదో ఒక రీతిగా ఆ కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేయాలి. దేవుని సన్నిధిలో ఎదగకుండా చేయాలి. వాడు ఎప్పుడు కూడా చీకటి సంబంధిగానే ఉండాలి. పరిశుద్ధుడిగా ఉండడం దానికి ఇష్టము లేదు.
ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దావీదుకున్న ఆశ ఏంటి? ఒక వరమే అడుగుతున్నాడు. దెయ్యాల మీద వరం ఇవ్వాలన్నాడు కదా. నాకు ఈ లోకంలో ప్రభు అన్ని అధికారాలు నాకు ఏమని అడగలా. దావీదు ఏం అడగకుండానే దేవుడు ఇచ్చాడు. గొర్రెలు కాసుకుంటున్న దావీదుకి దేవుని గణపరచడమే తెలుసు, దేవుని ఆరాధించడమే తెలుసు. ఆ గొర్రెలను జాగ్రత్తగా కాపాడటమే, పచ్చికపాడు చోటుకు నడిపించడమే తెలుసు. శాంతిగల చలమల మధ్యకు నడిపించడమే తెలుసు ఆ దావీదుకి. అంతకంటే ఎక్కువ ఏమీ తెలియదు. లోకం అంటే ఏంటో తెలియదు. ఆయన ఎప్పుడూ అనుకోలేదు దావీదు, నేను రాజునవుతాను, నేను గొప్ప రాజునవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ దేవుడు తను అభిషేకించి మరి ఇశ్రాయేలుకు గొప్ప రాజుగా చేశాడు. అందుకోసమే 2 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం చదవండి. దావీదు రాజు లోపలకు ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసుకొనెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. గట్టిగా సపడు కొడితే ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. ఇదియే నా ఎడనీకున్నా నీచ సంకల్పమా, నా ఎడనీకున్నా నీచ సంకల్పమా. ఈరోజు నువ్వు శ్రమలు పడవచ్చు, నిందలు పడవచ్చు, అవమానాలు పడవచ్చు. ఎన్ని పడ్డా, ఎన్ని నిందలు వచ్చినా ఒకటే గుర్తించుకో. మా తల్లి నన్ను నాకు ఊహొచ్చిన కానించి మా అమ్మ అయితే ఎన్ని శ్రమలు పడుతుందో, మా నాన్న అయితే ఎన్నిసార్లు కొట్టింటాడు నా ముందే. నాకే కోపం వచ్చింది. మా నాన్న కూడా తిరుగుబాటు చేసేది, మా అమ్మని ఎందుకు కొడుతూ. ఒక్క విషయాన్ని ఎందుకు నేను మార్చుతున్నానంటే, మా అమ్మ మమ్మల్ని పట్టుకుని ఏడ్చేది. మీరు లేకపోతే నాన్న, మీరు పుట్టకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని. లాస్ట్కి మా అమ్మ జీవితం ఎలాంటి జీవితం ఇచ్చాడంటే దేవుడు, మూలబడల చచ్చిపోయేంత వరకు అందరి దగ్గర మంచిగా తెలుసు. ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు. కోడళ్ళు కూడా అనేది కాదు. ఎందుకని అందుకోసం మరణం అనేది అంటే చనిపోయేంత వరకు కూడా కొంతమందికి వాళ్ళ మంచితనమే వాళ్ళని కాపాడుతుంటారు. మన జీవితంలో శత్రువుకు కూడా మంచి మేలు చేయాలి. శత్రువుకు కూడా మనం మేలు చేయాలి. శత్రువు ఎప్పుడూ కూడా వాడు పొంచి ఉంటాడు. శత్రువు చూసి తల ఉంచుకునే దినములు వచ్చును దాకా. ఒకటి గుర్తుంచు, నువ్వు ఎంత తగ్గించుకొని ఉంటావు. దావీదు యొక్క జీవితంలో ఆయన సన్నిధిలో మోకరించి ఎన్నో ఒడిదుడులు కలిగి ఉంటాయి. ఎప్పుడు ఆయన కష్టాల గురించి చెప్పరు కానీ చాలామందిని. దావీదు పడ్డ శ్రమలు, దావీదు పడ్డ ఇబ్బందులు. మళ్ళీ చిన్న తప్పు చేస్తే ఊగుండేవాడు దేవుడు ఎవరన్నా? ఊగుండేవాడు. అయితే మళ్ళీ నా దావీదు నా హృదయానుసారుడు, నాకు మంచి ప్రార్థనపరుడు, 7 మార్లు స్తుతిస్తాడు, 3 మార్లు ప్రార్థన చేస్తాడు అని ఊరుకుంటాడు. ఊరుకుండే దేవుడు కూడా కాదు.
శిక్షించేవాడు ఆయన. అందుకోసమే తను ప్రేమిస్తున్న వాడిని ఎప్పుడు తను ప్రేమిస్తూ తన కుమారుడు శిక్షిస్తూనే ఉంటాడు. ఎందుకు శిక్షిస్తుంటాడంటే నువ్వు సరైన మార్గంలో నడవటండి. దావీదు అదే అంటున్నాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నా కుటుంబము ఏ బాధ. ఈరోజు మన కుటుంబాలు, నీ కుటుంబాలు ఈ రీతిగా ఇంత మా ఈ కృపలో ఉందంటే మనం ఏమిచ్చి తీసుకోవాలి. అందుకోసమే మీకు ఒక మనవి చేసేది ఏంటంటే, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ప్రభువారు అది చెప్పారు 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 39వ వచనం చెప్పారు, దుష్టుని ఎదిరించక నీ కుడి చెంప మీద కొట్టిన వారి వైపు ఎడం చెప్పు చూపించు. ఏం చూపించాలి? ఎడం చెప్పు చూపించు, ఎడం చెప్పు చూపించు. అక్కడ 44 వచ్చిందంటాడు, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించడం వల్ల మీకేం ప్రతిఫలం కలిగింది? సుంకరులు అలాగే చేయించున్నారు కదా. మీ సహోదరులకు వందనాలు చెప్పడం వల్ల మీరు ఎక్కువ చేయించున్నది ఏంటి? అన్ని జనులు అలాగనే చేయించున్నారు కదా. మీ పరలోక తండ్రి పరిపూర్ణ కనుక మీరును కూడా పరిపూర్ణమై ఉండాలి. మన నూతన సంవత్సరం రాబోతున్నప్పటికల్లా మన బతుకు మారాలి, మన జీవితం మారాలి, మన ఆలోచనలు మారాలి. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను. నా మనసులో నేను 2ంటికి లేచాను. అవతలు లేచుకుంటే ప్రార్థన చేసుకుంటే దర్శనాలు చూసుకుంటుంటూనే ఉన్నాను. మా అమ్మాయి శబ్దం అయిపోయింది, లేచేది. ఆమె అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ లేచి వచ్చాను. అంటే ఒక్క విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒకటి గుర్తుంచుకో. ఒక్కోసారి ప్రార్థన చేసుకుంటే నేను నిద్రపోతాను, ఆ నిద్రలోనే దర్శనాలు వస్తాను, అలానే కూర్చోనంటాను. ఒక్క విషయం, ఆ దర్శనాల్లో కొన్ని విషయాలు చాలామందికి నెమ్మది ఉండదు. కొన్ని దర్శనాలు చూస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. కొన్ని కీడులు చూస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. కీడు దొరికినప్పుడు, కీడు కనబడుతున్నప్పుడు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రభా కీడు తిరిగిపోవుగా కానీ ప్రార్థన చేయాలి. శత్రువుని మనం నలగొట్టాల్సిన అవసరం లేదు, మనం శిక్షించాల్సిన అవసరం లేదు. దేవుడే శిక్షిస్తాడు. ఎంతలా వాడిని సరే. శత్రువు నీ భర్తే కావచ్చు, నీ పొరుగింటి వాడే కావచ్చు, ఎవరైనా సరే మనం ఎప్పుడు పగతించుకోవద్దు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 1వ వచనంలో అదే అంటాడు ఆయన, మీరు తీర్పు తీర్చుకుని అప్పుడు మీరు మిమ్మల్ని గురించి తీర్పు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు అప్పచెప్పు. ఎవరికి? ఆయనకి అప్పచెప్పు. ఒకరోజు ఆయన కొట్టాడంటే లేస్తాడా? చెప్పండి. నాకు 10 సంవత్సరాలు కాళ్ళు వాపులు డాక్టరైతే రాత్రి అయితే అసలు నడవగలిగే శక్తి కూడా లేదు నాకైతే. తెల్లారిపాటికల్లా ఫ్రీ అయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన కృప లేకపోతే ఒక్క క్షణం కూడా బతకలేవు. అందుకోసం ఒకటే గుర్తించు, ఒక వరం అడిగి తిని. ఏంటి ఆ వరం? దావీదు యెహోవా మందిరములో ఆలయములో నివసించుటకును నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. ఆయన ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. అది ఆయనకి ఆశ. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఉండాలి.
ప్రతి ఒక్కరికి ఉండాలి. వచ్చి ప్రార్థనలో ఉండు, చేసుకో. అందుకోసం దావీదు అంటున్నాడు. మళ్ళీ 2వ సామ్యూయలుకి రండి. 2వ సామ్యూయలు అక్కడే 7వ అధ్యాయం 28వ వచనం చదువు. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదువని నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావు. నీవు దేవుడు గనుక నీ మాట సత్యం. నువ్వు దేవుడు గనుక నీ మాట సత్యం. నిత్యముగా దయచేసి నీ దాసుని నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు నన్ను ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. 2025లో నీ కుటుంబం మొత్తం ఆయన సన్నిధిలో ఉంటూ నిత్యము ఆశీర్వదించబడే కుటుంబంగా ఉండను గాక. ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన సన్నిధిలో ఉంటే ఆశీర్వాదం. ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన సన్నిధిలో ఉన్న కుటుంబాలు, మనం ఎప్పుడు కొన్నేళ్ళు కుటుంబం గురించి చెబుతుంటాం. ఇలా చాలామంది కుటుంబాలు చూశాను, చాలామంది కుటుంబాలు చూశాను. దేవుని సన్నిధికి క్రమముగా వెలుచు, దేవుని సన్నిధిలో గడుపుచు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న కుటుంబాలు. ఈరోజు గొప్ప డాక్టర్లుగా వారి పిల్లలు ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. వారి కుటుంబాలు, వారి పిల్లలు ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు. నీ కుటుంబాన్ని అలా చేయనుగాక, నీ కుటుంబం అలా చేయనుగాక. నిత్యము ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రయత్నించి దేవుడు ఆయుష్ ఇచ్చినగాక. హిజ్కియా కూడా అంటాడు, మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు, నీ సన్నిధిలో ఎట్టు నడుచుకుంటున్నావు, నీ కృపతో నన్ను ఒకసారి జ్ఞాపకము చేసుకో ప్రభు అంటాడు. నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటున్నావు, నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకున్నాము అని కన్నీరు విడిచాడు. వెంటనే తన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి చనిపోయేవాడికి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. వచ్చే సంవత్సరం కల్లా దేవుడు మనకి అందరికీ ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చునుగాక, ఇచ్చునుగాక. ఈరోజు ఒక్క విషయం, కుంగిపోవద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మనకి సంవత్సరం అంతా కూడా 365 రోజు వచ్చింది. శ్రమలు లేకుండా ఏముండవు. శ్రమలు మీకు దీవెనకరంగా మార్చబడిన దాకా. కానీ మన చేతులారా ఎన్ని తెచ్చుకోవద్దు. కొన్ని మన చేతులారా తెచ్చుకున్న బాధలు ఎవరే, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అవన్నీ తొలగిపోనుగా, అవన్నీ తొలగిపోనుగాక, అవన్నీ తొలగిపోతాయి. దాని బిడ్డ ఎప్పుడు కూడా మన జీవితంలో నాకు అనిపిస్తుంది, ఈ వాక్యం చదివినప్పుడల్లా ఆయన సన్నిధిలో ఉండబట్టి, దావీదు ఆ రోజు ఆయన అడిగాడు, కానీ ఆయన కట్టలేకపోయాడు. ఆ మందిరాన్ని, యెరూషలేము మందిరాన్ని తన కుమారుడు ద్వారా కట్టించాడు. ఆయన ఆశ నెరవేరలేదు. కానీ తర్వాత తన సంతానం మీద తను ఎందుకు నమ్ముకున్న వారందరికీ, మనకి ఎప్పుడు మాకు తెలియదు, మందిరం అంటే తెలియదు, దేవుని మందిరం అంటే తెలియదు. అలాంటి మాకు ఇవ్వలేదా దేవుడు? మీకు ఇవ్వలేదా? మనం ఆయన సన్నిధిలో మన కుటుంబం మొత్తం కూడా ఆశీర్వదించాలి. నిత్యము నీ కుటుంబం ఆయన సన్నిధిలో నిత్యము ఆశీర్వదించబడినట్లుగా దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. పాతవి గతించునుగాక, పాత జీవితాలు, రోత జీవితాలన్నీ తొలగిపోవునుగాక. నీ పాపము నుంచి విడిపించబడుగాక, నీ శాపము నుండి విడిపించబడుగాక. ఈ ఒక్క దినములో
ఇంకొక 24 గంటల్లో దేవుడు ఒక నూతన సంవత్సరం ప్రవేశపెట్టేటప్పటికల్లా నూతనమైన జీవితాన్ని, నూతనమైన ఆశీర్వాదాన్ని, నూతనమైన కృపను మనకందరికీ అనుకరించాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుని మహాపరిశుద్ధుడు వెళ్ళిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దావీదుకి ఎంత గొప్ప మాట. నేను ఒక వరం అడిగితిని, యెహోవా నీ మందిరమును నీ ఆవరణములో నివసించుటకు, నీ ప్రసన్నత చూసుటకును, నీ ఆలయంలో ధ్యానించుటకును నాకు ఒక వరము దయచేయ్యా అని చెప్పేసి దేవుడు అడిగాడు. దావీదు కుటుంబాన్ని ఎంతగా ఇచ్చించాడు. నీ సన్నిధిలో ఉంటూ దావీదు ప్రార్థన చేశాడు, ఎంతగా ఇచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిది, ఈ కృపలో వచ్చిన సంఘము, ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబము ఇప్పుడు దాకా హెచ్చించబడలేదేమో. ఈ కుటుంబాన్ని హెచ్చించబడునుగాక, హెచ్చించబడునుగాక, హెచ్చించబడునుగాక. హెచ్చించి మీరు భయం పొందుకోమని, కూడిన బిడ్డలందరినీ బలపరిచి స్థిరపరచుకోమని, ప్రత్యేకమైన ఆశీర్వాదాలు నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రభా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రపంచ దేశాన్ని దీవించి మరి ఇంకొక రోజే ఉంది ప్రభా. ఆ రోజు కల్లా 24 గంటల్లో ఆ దినము కల్లా ప్రభు నా తండ్రి నూతన సంవత్సరం ప్రవేశించిన మాకు ఆ వరాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చేయండి, ప్రార్థించండి.